మాట ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ అయినటువంటి కొండా మురళికి ఇచ్చినటువంటి మాట, అలాగే తను ఒక మాస్ లీడరు, బీసీ లీడరు, మరి అట్లాంటప్పుడు ఆయన ఇచ్చిన మాట ఆయన ఒక మోసపూరితమైనటువంటి స్థితిలో ఉంటే మరి మిగిలినటువంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నటువంటి తీవ్ర విమర్శలు కొండా సుస్మితా పటేల్ చేసిన తర్వాత ఈ రోజు నిన్న అధిష్టానంకి ఇక్కడ క్రమశిక్షణ సంఘం కమిటీకి ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ వీళ్ళు సంతృప్తి పొందలేదు, ప్లస్ అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై కూడా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి కూడా కొండా సురేఖ కుటుంబము అలాగే అనుచరులు కానీ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు కొండా మురళి కూడా మీడియా సమావేశం పెట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే దీనిపై ఇప్పటివరకు వరంగల్లో ఉన్నటువంటి మీడియా జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా తను కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అన్నటువంటి విషయాలు కూడా గమనించాల్సింది. వారు కూడా ఈ రోజు మీడియా సమావేశం పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం చాలా తీవ్రంగా, అంటే కొండా మురళికి సపోర్ట్ గా ఉన్నటువంటి ఏ ఒక్కరిను కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇక్కడ వరంగల్ కు సంబంధించి ఇక్కడ నిన్న కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి, అది కూడా బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారిని అందరినీ ఐడెంటిఫై చేసి వారందరినీ బర్తరఫ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలన్న కూడా విషయాన్ని కూడా ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా ప్రతిపాదించారు. దానికి సంబంధించి డీసీసీ అధ్యక్షులు కూడా ఆ సంఘ విషయాన్ని పరిశీలించి దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ వేడుకల్లో కూడా బర్త్డే వేడుకల్లో కూడా ఇక్కడ పదవిలో ఉండి పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఇక్కడ కనుక్కోవాలని చెప్పారు. ఎందుకంటే కొండా సుష్మిత ఒక కార్యకర్త కాదు, తనకు పార్టీలో సభ్యత్వం లేదు. అట్లాంటప్పుడు ఒక అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి బాధ్యతలు ఉన్న వాళ్ళు ఎలా పాల్గొంటారు అన్నటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీదనే పూర్తిగా ఎవరెవరు ఉన్నారో ఒక ఐడెంటిఫై కూడా చేశారు. ప్రస్తుతానికి లైబ్రరీ చైర్మన్ వరంగల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారన్న విషయం కూడా గమనించి తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు కూడా చేశారు. మరి అంటే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఇప్పుడు కొండా ఫ్యామిలీ యొక్క రాజకీయ అస్తిత్వానికి సంబంధించి ఒక అష్ట దిగ్బంధనమే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినట్టు తెలుస్తుంది. ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఎవరి స్థాయిలో వారు కాంగ్రెస్ అభిమానులు కూడా ఇక్కడ వీటిపై నిఘా ఉంచి ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా వారిని పార్టీలో అంటే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయంలో కొంతమంది కార్యకర్తల నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేశాము, వ్యవస్థను కాదు, ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేశాము, రాహుల్ గాంధీని కాదు, పార్టీని కాదు, అధిష్టానాన్ని కాదు. ఎందుకంటే తమకు ఇచ్చినటువంటి మాట, అంటే తమకు ఇచ్చినటువంటి మాట మీద ఎవరైతే నిలబడలేదో వారు ఏ స్థాయిలో ఉన్నా కానీ మేము వదిలేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా పరకాల ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఇదే నా చివరి ఎన్నికలు కాబట్టి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మేము పరకాల నుండి సుష్మితా పటేల్ పోటీ చేద్దామన్నట్టు ఆలోచనలో ఉన్నాము. మరి అట్లాంటప్పుడు మరి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుభవించి రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ మాట మార్చి మళ్ళీ వచ్చేసరికి కూడా ఎన్నికల్లో నిలబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనను కూడా టార్గెట్ చేశామన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు స్పష్టంగా మనకు తెలుస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా ఇద్దరు తమ విషయంలో తమ కుటుంబానికి సంబంధించిన విషయంలో మాట తప్పారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడు, ఇస్తాను ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని చెప్పి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మీద మళ్ళీ ఇదే నా చివరి ఎన్నికలు, మళ్ళీ నేను పోటీ చేయనని చెప్పి ఓట్లు అడిగి మా సహాయం తీసుకున్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా మళ్ళీ నేను ప్రజా ఆశీర్వదిస్తే నేను మళ్ళీ పోటీ చేస్తాను, ప్రజలకు సర్వీస్ చేస్తానని చెప్పడము, సీఎం రేవంత్ రెడ్డి టికెట్ కేటాయించడము, ఇదే మొత్తం ఈక్వేషన్. అంటే వీరికి సంబంధించి ఒక సీక్వెన్స్ సింగిల్ లైన్ గా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళందరూ బాధ్యతలో ఉన్నారు. ఒకరు పరకాల ఎమ్మెల్యేగా ఉన్నారు, మరొకరు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు అధికారంలో ఉండి వారికి ఒక చరిష్మా ఉంది, ఒక వయసును దృష్టిలో కూడా పెట్టుకుని మీరు మాట్లాడలేదు అన్నటువంటి విషయం మీద చాలా వరకు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనికి తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ చూడాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అలాగే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి విషయంలో మరి ఇంత నియోజకవర్గ ప్రజలే తమకు అండ అన్నటువంటి విషయాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రజెంట్ ఎమ్మెల్యేకి రేవూరు ప్రకాష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ నేతలు, లేకపోతే మరి కొండా సురేఖ కుటుంబంతో కలిసి నడుస్తారా అన్నది కూడా ఇక్కడ మనకు ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజలనే నమ్ముకున్నాము, వారి కోసం ఏమైనా చేస్తాం, వారి అండదండలు ఉన్నంత వరకు మాకు కొండంత
దండ అదున్నంత వరకు మేము ఎంత దూరమైనా వెళ్తాం వారి కోసం అని చెప్పి మీరు చెప్తున్నటువంటి మాటల్ని మనం క్లీన్ అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక వ్యవస్థ కాదు, ఒక వ్యక్తి మీద దాడి అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పడానికి గమనించాల్సి ఉంటుంది. సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా రేవంత్ రెడ్డి ఈరోజు సంచలన నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారా? ఈ అంశమే తీవ్ర చర్చాంశంగా మారింది. కొండా ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. తన కూతురు సుష్మిత వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఉన్నారు మంత్రి కొండా సురేఖ. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు కొండా సురేఖ. కొండా సురేఖ వివరణతో అసంతృప్తిలో ఉంది అధిష్టానం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ కొండా ఫ్యామిలీని చీల్చి చెండాడినంత పనిచేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. కొండా ఫ్యామిలీ ఇష్యూపై సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అయితే ఏమాత్రం తగ్గటం లేదు కొండా కుటుంబం. ముఖ్యమంత్రి రేవంత్పై కొండా సుష్మిత వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. టికెట్లు ఇవ్వడానికి రేవంత్ ఎవరు అంటూ ప్రశ్నించారు ఆమె. అధిష్టానం నిర్ణయిస్తేనే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ఒక వ్యక్తి మీద నడవదు. రేవంత్కు టికెట్ ఇచ్చే హక్కు అధికారం లేదు. ఎమ్మెల్సీ ఇస్తానని మా నాన్నను మోసం చేశారు. 2 ఏళ్ల నుంచి మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు. ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయనెవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండా సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ, ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా. మంచి లీడర్లని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి. సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు. ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వం నీకు దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ